ज़िले संगारेड्डी में ईसाई बरादरी को कब्रिस्तान की जगह न होने की वजह से शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। इस मामले पर संगारेड्डी पेस्टोर फेलोशिप और यूनाइटेड क्रिश्चियन फोरम ने तेलंगाना हुकूमत से मुतालिबा किया है कि वह ईसाई कब्रिस्तान के लिए ज़मीन मख्तस करे। आइए देखते हैं मज़ीद तफसीलात। ప్రాంతంలో మాంజిరా డ్యామ్ దగ్గర రెండోసారి హనుమాన్ నగర్లో ఇచ్చారు, రెండుసార్లు హరీష్ రావు చేతుల మీదుగా లెటర్ ఇచ్చారు. కానీ ఆ లెటర్ తీసుకొని మేము ఆ పొజిషన్కి వెళ్తే ఆ కల్పగూరు గ్రామస్తులు, హనుమాన్ నగర్ గ్రామస్తులు మాకు అబ్జెక్షన్ తెలియజేసి ఇక్కడికి వస్తే మేము మిమ్మల్ని కొట్టి వెలగొడతాం, మా ఊళ్ళో నుంచి మీ డెడ్ బాడీస్ తీసుకురాకూడదు అని మాకు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మేము ఎంఆర్ఓను, ఆర్డీఓను, కలెక్టర్ని కలిసాము, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సార్ అక్కడ మాకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి, కాబట్టి దయచేసి మీరు మాకు గత ప్రభుత్వం ఇచ్చి మీ సర్టిఫికేట్స్ మాకు పనిచేయట్లేదు, మీరు సహాయం చేసి మాకు ఈ సంవత్సరం కనీసం ఒక ఎకరానన్నా ఇవ్వండి. ఒక 20 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొంతమంది సంగారెడ్డిలో 2 పాస్టర్స్ చనిపోతే వారి స్వగ్రామానికి పంపాల్సి వచ్చింది. ఇక్కడ పెట్టవలసిన సమాధాన స్థలం లేకపోవడం వలన స్వగ్రామం పంపాల్సి వచ్చింది. సంగారెడ్డిలో చనిపోయిన కొంతమంది పాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల సదాశివపేటలో టౌన్లో గ్రేవ్యార్డ్లో అక్కడ భూస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను తీసుకెళ్లాలని మా ప్రత్యేకమైన మనవి తెలియజేస్తూ, మరి అందరు పాస్టర్స్ అందరం సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో పాస్టర్స్ అందరూ కలిసి కూడా నిర్మల జగ్గారెడ్డి గారి తరఫున కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఆమె నేను చూస్తానన్నారు. ఆయన తర్వాత మళ్ళీ పెండింగ్ అయిపోయింది. ఎంఆర్ఓని వెళ్ళి కలవమన్నారు. ఎంఆర్ఓని వెళ్ళి కలిస్తే ఎంఆర్ఓ ఏమన్నాడంటే, మీరు ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్స్ ఉందో మీరు చూసుకొని రండి, ఆ సర్వే నెంబర్ చెప్తే మేము మీకు ఇస్తామంటే మేమేమన్నాం, సార్ ఆ గవర్నమెంట్ తీసుకుని చార్ట్అవుట్ చేసి మాకు ఇస్తే మేము దాన్ని ఎక్కడుందో ప్లేస్ చూస్తామంటే ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పారు. మరి మాకెట్లా తెలుసు సార్ ఎక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి మేము అతనితో మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ. అయితే ఆయన అట్లా ఇవ్వడానికి వీలు లేదు మీకు అన్నారు, మీరే వెళ్ళి చూసుకోండి. మాకు తెలియదు కదా సార్ అసైన్ ల్యాండ్స్ ఎప్పుడని. అది అట్లా నెగ్లెక్ట్ చేశారు. అది నెగ్లెక్ట్ చేసి అది మళ్ళీ మాకు ఆ పొజిషన్ ఇవ్వలేదు. ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్స్ కూడా మాకు తెలియపరచలేదు. కందిలో ఒక సర్వే నెంబర్లో ఉంది అని మనం శంకర్పల్లి రోడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్లో కాశీపూర్లో ఉందని అది చెప్తే అది ఇవ్వబడదు అని దాని గురించి ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు. సో ఈ విధంగా అనేక రిప్రజెంటేషన్స్ 20 సంవత్సరాలుగా సంగారెడ్డి ఇండిపెండెంట్ పాస్టర్స్ గ్రేవ్యార్డ్స్ వరకు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏది కూడా స్పందన లేదు. మరి ఇప్పుడు మరి జగ్గారెడ్డి అన్న గారి నిర్మలక్క గారి చనువు తీసుకొని వాళ్ళకు కూడా ఎన్నోసార్లు చెప్పాం, వాళ్ళు కూడా చేస్తామన్నారు. ఇప్పుడైనా మరి ఈ సమస్యను మరి క్రిస్టియన్స్కి పాస్టర్స్కి జరుగుతున్న గ్రేవ్యార్డ్స్ లేక ఈ సమస్యను మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుతున్నాం. అలాగే చాలా రిక్వెస్ట్లు ఇచ్చాము, ఎన్నో రిక్వెస్ట్లు చేశాను, అయినా మాకు ఇవ్వండి అని. అయితే ఎన్నిసార్లు వెళ్ళినా తిప్పి పంపడమే తప్ప అప్పుడు చేస్తాం లేక వాళ్ళని వెళ్ళగలండి వీళ్ళని వెళ్ళగలండి అని చెప్పి కాలవ్యాప్యం చేస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇదివరకు మాకు రివార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మంచి పరిపాలనలో ఈసారైనా ఈ 2.5 years అయిపోయింది ఆల్రెడీ వాళ్ళ పరిపాలనలో. ఈ మిగిలిన 2.5 yearsలోనైనా సంగారెడ్డి ఇండిపెండెంట్ పాస్టర్స్ గ్రేవ్యార్డ్ సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారానైనా సీఎం దృష్టికి తీసుకెళ్ళి సంగారెడ్డి వాయిన దృష్టి వచ్చి ఇండిపెండెంట్ పాస్టర్స్కి తప్పకుండా అసైన్ ల్యాండ్ ఎక్కడ ఉందో మాకు చూపించి ఆ పొజిషన్ ఇచ్చి లెటర్ ఇవ్వడం కాదు. గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు లెటర్ ఇచ్చింది, కానీ పొజిషన్ ఇవ్వలేదు, అక్కడ అబ్జెక్షన్స్ రేజ్ అయింది. కాబట్టి ఈసారైనా ఈ ప్రభుత్వం అయినా మాకు లెటర్ ఇచ్చి మాకు పొజిషన్ ఇస్తే మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము ఎన్నోసార్లు ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేశాం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేశాం, కానీ ఎవరు కూడా మా సమస్యను పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడైనా మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. దయచేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా అయినా మీరు స్పందించి సంగారెడ్డిలో ఇండిపెండెంట్ పాస్టర్స్కి తప్పకుండా మాకు ఒక్క ఎకరానైనా కనీసం 2 acres మాకు ఇస్తానని వాగ్దానం చేశారు. కనీసం 5 acres అయినా మాకు ఎందుకంటే సదాశివపేటలో 5 acres ఇచ్చారు. కాబట్టి సంగారెడ్డిలో కూడా 5 acres తప్పకుండా మీరు కేటాయించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. సంగారెడ్డి పాస్టర్ అందరి తరఫున, యూసీఎఫ్ అందరి తరఫున ఈ యొక్క మనవి మేము తెలియజేస్తున్నాం. దయచేసి క్రిస్టియన్ మైనారిటీ మరి మినిస్టర్ దీపక్ జనార్దన్ గారు కానీ, మన జగ్గారెడ్డి గారు కానీ
మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఆయన ఈ నలుగురు రిప్రజెంటేషన్స్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్తే ఇది మాకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగు.